ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరిరపుత్ర శ్రీ ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కల సమేత హరిరపుత్ర శ్రీ ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప. ప్రతి స్వాములు అయ్యప్ప స్వామి దీక్షాధారణ చేస్తున్నారు. అసలు ఎవరితో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. ఈ వీడియోలో ఈ సందేహాన్ని మనం నివృత్తి చేసుకుందాం. దీక్ష కేవలం 18 సంవత్సరాలు అయ్యప్ప స్వామి దీక్షాధారణ చేసి గురువు ఉపదేశం తీసుకున్నటువంటి గురుస్వామి ద్వారా మాత్రమే దీక్ష తీసుకోవాలి. ఆలయంలో ఉండే అర్చకుడితో ఎట్టి పరిస్థితుల్లో దీక్ష తీసుకోరాదు. ఈ విషయాన్ని 1969 సంవత్సరంలో అప్పటి శబరిమల ప్రధాన తంత్రి మరియు తెలియజేశారు. అర్చకుడు 365 రోజుల పాటు స్వామివారి సేవలో ఉంటారు, కానీ ఆ స్వామి దీక్షలో ఉండరు. ఆ తర్వాత కుటుంబ జీవనం కొనసాగిస్తారు. కాబట్టి అర్చకుల చేత దీక్ష తీసుకోరాదని పూజ్యులు మా గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు కూడా సూచించి ఉన్నారు. కాబట్టి ప్రతి అయ్యప్ప దేవాలయం అర్చకులు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ గురుస్వామి లేకపోతే 18 సంవత్సరాలు దీక్ష తీసుకొని గురుపదేశం తీసుకున్నటువంటి గురుస్వామి ద్వారా చేత మాత్రమే మాలను వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి దీక్షా నియమాలను ఆ గురుస్వామి చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాలి. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి ఉన్నారు. కాబట్టి గురువును సాక్షాత్ శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారితోని సమానంగా చూడవలను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయగలని మా యొక్క మనవి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.